నా సైడ్ నుంచి మీకు చిన్న గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ కాదు, చిన్న గిఫ్ట్. ముఖ్యంగా కనిపిస్తుంది కదా చార్మినార్. సో ఈరోజు ఫ్రెండ్స్ కలిసేసి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం. సో మెయిన్లీ రావడానికి రీజన్ ఏంటంటే చార్మినార్ చూడడానికి ప్లస్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈరోజు అయితే మనం మెయిన్లీ షాదాబ్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం. అండ్ ఇక్కడ మలాయి ఉంటుంది, అది కూడా వెళ్ళి తినేసి. సో ఆఫ్టర్ 6 or 7 ఆఫ్టర్ 6 o'clock పైకి అయితే అలో ఉండదు. సో నేనైతే పైకి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వీడియో కోసం. సో ప్లాన్ ఫ్లాప్డ్. ఒక్కసారి రష్ చూడండి మామ. సో మామూలుగా లేదు రష్ అయితే, ఈవెన్ నడవడానికి కూడా అంత స్పేస్ లేదు. అండ్ నేనేమనుకున్నా అంటే పైకైతే పైకైతే వెళ్దాం అనుకున్నా, కానీ టైం అయిపోయేసరికి పైకైతే అలో లేదని చెప్పారు. సో నేను ఫుల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన అనమాట. సో యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు పైకైతే ఎక్కినండే. సో టైం అయిపోవడంతో మనం పైకైతే వెళ్ళలేము. వెరీ సాడ్. సో మూవీస్లో చూడడం అండ్ రియల్ లైఫ్లో ఇదే అనమాట ఫస్ట్ టైం. సో ఫస్ట్లీ చాలా కొత్త ఉంది మామ, చాలా మంది అయితే ఉన్నారు, మేబీ వీకెండ్ అయినందుకు. సో ఇప్పుడైతే మనం మూవీస్లో చూపిస్తారు కదా ఫలక్నామా దాస్లో ఏం రాదు షాదాబ్ హోటల్ అండ్ ఇంకా అవి ఉంటాయి కదా. సో అవి అయితే ఫస్ట్ వెళ్ళి టేస్ట్ చేయాలి. సో దానికి వచ్చిన అనమాట మెయిన్లీ రీజన్. సో మనం అయితే వెళ్దాం. బ్లాగ్ అటు ఇటు కొంచెం వస్తుంది, ఎందుకంటే అందరు మనల్ని వస్తారు. ఫుల్ సిగ్గు అవుతుంది మరి ఎందుకురా నీకు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మామ. అండ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అంటే మనం అయితే ఫస్ట్ టైం మామ రావడం. అండ్ సేమ్ ఎట్లుందంటే సేమ్ మన కోటి లెక్క ఉంటుంది కదా, సో అలానే ఉంది దీని ముందు అయితే. సో సినిమాలో చూపెట్టినట్టు ఫుల్ ఫ్రీగా ఉంటుంది అనుకున్నాం, అట్లేం లేదు. సో చాలా రష్ అవుతుంది. అరే ఇప్పుడు ఎక్కడికి రా. సో ఇప్పుడైతే మనం ఫస్ట్లీ షాదాబ్ హోటల్కి అయితే వెళ్దాం మామ. షాదాబ్ హోటల్కి బిర్యానీ అయితే తిందాం, అదే మెయిన్. అండ్ మొత్తం చుట్టూ చూసుకుంటే సేమ్ మన కోటి ఉంటుంది కదా మామ, కోటి సికింద్రాబాద్ బయట మార్కెట్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. సో మొత్తం హోల్సేల్. అండ్ చార్మినార్ లెఫ్ట్ సైడే ఇక్కడ మక్కా మస్జిద్ అయితే ఉంది. సో ఇది అందరికి తెలిసిన విషయమే అనుకుంటాం. నైట్ టైం కావడంతో ఫుల్ రష్ ఉంది మామ. నేను ఏమనుకున్నా అంటే ఎవరు రష్ అంతేముండదు, తీయొచ్చు అనుకున్నా. సో కెమెరా పట్టుకుంటే ఫుల్ సిగ్గైతే. అండ్ చార్మినార్లో ఫుల్ ఫేమస్ ఏంద్రా అంటే మిలాన్ జ్యూస్ సెంటర్ మామ. మనం రీల్స్ కానీ యూట్యూబ్లో చూసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి అయితే ట్రై చేద్దాం ఒకసారి ఐటమ్ చూసుకోవచ్చు. సో అన్నీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు. సో ఇప్పుడు మనమైతే షాద్ మిలాయ్ అయితే ట్రై చేద్దాం. సో ఇదే అనమాట షాద్ మిలాయ్. సో చూసుకోవచ్చు లోపల కోవా కూడా ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం టేస్ట్ అయితే వేస్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. తోపు మామ, ఇప్పటివరకు ఇట్లాంటి డెజర్ట్ నేను ఎప్పుడు తినలే, మస్తుంది. మెయిన్లీ దీనిలో కోవా వేసినందుకు మాత్రం ఫ్లేవర్ వేరే ఉంది, అసలు వేరే ఉంది. దీనికి చెప్పి మామనార్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టమని చెప్తాం. మస్ట్ ట్రై మామ, మీరు ట్రై చేయకుండా ఉండరు నాకు తెలుసు. వేరే టీషర్ట్ చూడండి మామ, 150 రూపీస్, 200. సో బాయ్స్ కంటే గర్ల్స్ కలెక్షన్ ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో గర్ల్స్కి అయితే ఫుల్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ కూడా షవర్మా అయితే చాలా బాగుంటుందని చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షవర్మా. ఇక్కడ షవర్మా అయితే చాలా బాగుంది, చాలా నీట్గా వేస్తారు. అండ్ ఇక్కడ ఫేమస్ అనుకోండి, ఇది కూడా ఇక్కడ ఫేమస్ అనమాట చార్మినార్ దగ్గర. అండ్ ఒక్క షవర్మా వచ్చేసి 100 రూపీస్ ఏమమ్మా. సో ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎట్లుంటుందో. అండ్ అదే అనమాట షవర్మా. అండ్ ఒకటి వచ్చేసి 100 రూపీసే. సో చీప్ అండ్ బెస్ట్. అండ్ మన ఆర్డర్ కూడా వచ్చేసింది. సో ఇండియాలో నాకు తెలిసినంతవరకు సెకండ్ టైం అమ్మ, ఇప్పటివరకు ఇండియాలో నేను షవర్మా తింటాం. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో మొత్తం ర్యాపింగ్ బాగానే చేసిండు. ఏడుందిరా మొత్తం పేపర్తోనే చుట్టినా ఇట్లా షవర్మా. ఏడు సో టేస్ట్ అయితే ఇద్దాం. వాడు అడిగిన అనమాట మధ్యలో సలాడ్ ఏమైనా వేయాలా అని, నేను వద్దని చెప్పేసినాం. సో సలాడ్తో తింటే మళ్ళీ చికెన్ టేస్ట్ తెలియదు అనమాట. 100 రూపీస్లో దీనికన్నా ఇంకా మనకు బెటర్ ఏమొస్తుంది టోప్. అండ్ మోస్ట్లీ ఏంటంటే అన్నీ హోల్సేల్ మామ. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మా మమ్మీని కూడా తోలుకొచ్చేది ఉండే,
మా మమ్మీ తోలుకొచ్చినంటే మస్తు షాపింగ్ చేస్తుండే. సో అట్లీస్ట్ మా మమ్మీ కోసం ఏమన్నా తీసుకుందాం. సో మీకైతే చూపిస్తే ఏం తీసుకుంటున్నాను. ఇక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి మామ, అండ్ తక్కువ రేట్లో కూడా. సో మా మమ్మీకి అయితే తీసుకుంటున్నాం. ఇంతేనా కలర్స్ ఇంకా? సో ఈ కలర్ అయితే బాగుందని అనుకుంటున్నాను నేను. మా మమ్మీ హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటాయి. సో తీసుకుందాం ఇది. సో ఫైనల్లీ మా మమ్మీ కోసం అయితే గాజులు అయితే తీసుకున్నాం. అండ్ మా మమ్మీని కూడా పట్టుకొచ్చేది ఉండే. మా మమ్మీ వచ్చినంటే ఫుల్ అంతా షాపింగ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ గాజులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది మామ చార్మినార్. సో ఫుల్ డిసప్పాయింట్మెంట్. పైకి వెళ్తామేమో అనుకున్నాం, నాకైతే తెలీదు సో టైమింగ్ ఉంటుందని. ఒకసారి రష్ చూడండి గైస్, ఈవెన్ బ్రీతింగ్ కూడా ఉండట్లేదు. మళ్ళీ ఈ రష్లో కార్ వేసుకొని వచ్చిన బుగ్గా. సో ఆ బ్లాగ్ తర్వాత మొత్తం బిస్కెట్ అయితే అయిపోయింది మామ. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన అనమాట, లైక్ షాదాబ్ హోటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మంచిగా మటన్ బిర్యానీ అది తిందాం అనుకున్నాం వెళ్ళి. కానీ మొత్తం బిస్కెట్ అయితే అయిపోయింది. మెయిన్ రీజన్ ఎందుకంటే చార్మినార్ చుట్టూ మినార్స్ అయితే ఉంటాయి కదా. సో ఒక్కొక్క మినార్ దగ్గర అయితే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. సో మా పార్కింగ్ ఒక ఎంట్రీ దగ్గర పెట్టేసి మేము వేరే ఎగ్జిట్కి వెళ్ళేసి మొత్తం ఇంకా ఆగం అయిపోయినాం అనమాట. మొత్తం కన్ఫ్యూజ్ అయితే అయిపోయినాం, కార్ ఎక్కడ ఉందని, ఏ పార్కింగ్లో పెట్టినాం అని చెప్పేసి. సో అట్లా తిరిగేసినాం. సో తిరిగిన తర్వాత ఒక 2 hours తర్వాత ఒక ఆటో అయితే పట్టుకొని ఒక 3 hours తర్వాత అయితే కార్ అయితే కనిపించింది అనమాట. లైక్ మేము కరెక్ట్ గుర్తుపెట్టుకోలే అనమాట. ఏంటంటే పార్కింగ్ నేమ్, కార్ పార్కింగ్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోలే. ప్లస్ కరెక్ట్ 3 hours వాడైతే ఛార్జ్ చేసిండు. లైక్ మొత్తం 4 hours దగ్గర 500 అయితే తీసుకుండు. సో ఇంకా ఆ డిప్రెషన్లో కానీ ఇంకా కన్ఫ్యూజన్లో ఆగంలో మేము బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. ఇంకా షాదాబొద్దు ఏదో దాన్ని మూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. సో ఇదన్నమాట అయ్యింది. ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కదా, వెళ్ళి మా మమ్మీకి అయితే చూపిద్దాం. మా మమ్మీ కిచెన్లో అయితే ఉంది, వెళ్దాం. మమ్మీ నీకోసం బ్యాంగిల్స్ తెచ్చినాం, బాగున్నాయా? ఒకసారి మా మమ్మీ బ్యాంగిల్స్ కొంటుంటే సైజ్ అయితే గుర్తుపెట్టుకున్నాం. సో దాన్ని బట్టి అయితే కలర్డ్ బ్యాంగిల్స్ అయితే పట్టుకొని వచ్చినాం. మొన్న శారీ అయితే తెచ్చుకుందాం అనమాట. సో దానికి తగ్గట్టు కలర్డ్ మ్యాచింగ్ అయితే పట్టుకొచ్చినాం. అట్లా ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనమాట. సో నచ్చినాయి నీకైతే? మెయిన్లీ బ్యాంగిల్స్, ఎందుకంటే మమ్మీకి చాలా ఇష్టం అనమాట బ్యాంగిల్స్. సో చాలా షాపింగ్ అయితే వేస్తుంది బ్యాంగిల్స్కి, చాలా మనీ అయితే పెడుతుంది. సో అందుకే నా సైడ్ నుంచి మీకు చిన్న గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ అది చిన్న గిఫ్ట్. ఓకే, బ్లాగ్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.